కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో నిన్న అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు 9 ఇండ్లలో దొంగతనం చేశారు. మొత్తం 4 తులాల బంగారం, 40 తులాల వెండి, 1,50,000 ఎత్తుకెళ్లారు. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ వెంకట్ కోరారు. ఈ మెట్పల్లి గ్రామంలో విచారించగా సుమారు 6 ఇళ్లలో దొంగతనం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. అందులో ఒక 3 ఇళ్లలో బంగారం మరియు వెండి డబ్బులు పోయినట్టుగా తెలిసింది. బాధితుల యొక్క వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మేము మాకు ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ఈ రోజు అంటే ఇక్కడ జరిగిన దొంగతనం ఆనవాళ్ళని బట్టి మాకేం తెలిసిందంటే ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ లాగా మాకు అనుమానంగా ఉంది. రాత్రిపూట రావడం, చేతిలో రాడ్డు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న జనాలు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం రాడ్డు పట్టుకొని ఉండడం, మంకీ క్యాప్లు పెట్టుకొని ఉండడం ఇలాంటివి ఉన్నాయి. సేమ్ ఇదే రకమైన అఫెన్స్ ఇంతకుముందు కూడా మా పోలీస్ రికార్డులో పరిశీలించగా వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ట్రైన్ మార్గంల ద్వారా వచ్చి 1-2 రోజులు ఉండి 2-3 ఊర్లలో చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది మాకు కొద్దిగా మా పోలీసు పాత రికార్డులలో ఉంది. అమ్మా నాన్న వారు ఈ మెట్పల్లి గ్రామంలో ఉంటారు. వారు ఆరోగ్య నిమిత్తం కొరకు హాస్పిటల్ వెళ్ళడానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఆదివారం నాడు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడే ఉండగా మంగళవారం అర్ధరాత్రి తెలియనటువంటి వ్యక్తులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న అంటే తాళం వేసినటువంటి ఇంటి తాళం పలగొట్టి బీరువాలో ఉన్నటువంటి 40 తులాల వెండిని మరియు 50,000 నగదును దొంగిలించడం జరిగింది. ఇట్లా దొంగలు పట్టిన ఇంట్లో చాలా కొట్టున్నాయి అన్నాం. అలా ఎట్లా అంటే మరి ఈయన చెప్పిన అయితే ఇంటి పక్కన చెప్పి ఇట్లా అంటే సరే రాని వల్ల మా మనమని తీసుకొని వచ్చింది. వచ్చిన మా అల్లుడు నేను వెనక వచ్చిన